ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఆ మోకాళ్ళ మీద దేవుని దగ్గర నుంచి పొందుకునే శక్తి, దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆదరణ, వీటన్నింటి ముందు కనీసం ప్రాణమునకు కూడా విలువ నేను ఉండదండి. దానియేలు గారు పొందుకున్నారు ఆ శక్తిని. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడంట. గొల్యాతును ఎదుర్కొనేందుకు దేవుడు ఎప్పుడు దావీదుని సిద్ధపరిచాడో తెలుసా? దావీదు దేవుడితో సహవాసం చేస్తున్న దినములను. సింహమును ఎలుగుబంటిని నాకు అప్పగించిన దేవుడు ఇతన్ని కూడా నాకు అప్పగిస్తాడనే ధైర్యము దావీదుకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తన ప్రార్థన జీవితాన్ని బట్టి, తన దేవుడితో తనకున్న సహవాసాన్ని బట్టి. యోబు గారు భార్య, నువ్వు నీ దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపోయి ఇంకా ఎందుకు ఆ దేవుని పట్టుకుని వేలాడుతూ ఉన్నావు అని అడిగిందండి. కానీ యోబు ఏం చెప్పాడో తెలుసా? అంటే మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే